అనంరెడ్డిపల్లి సార్. నేను ఆడే పెళ్లి చేసుకొని నాకు 6 మంది కొడుకులు ఆడే ఉంటే అంత వీటికే వచ్చి ఎట్లా పెళ్లి చేసుకొని తోడుకొని పోయి పెళ్లి చేసుకుంటే ఇంకా మళ్ళీ ఆడ గొర్రెలు పొంచిత్తి అందరు ఎవరికి తిని వాళ్ళకి పొంచిచ్చినాక ఆయన ఇక్కడ వేసుకొని వచ్చా దీన్ని వాళ్ళ పుట్టింటికి తీసుకొని వచ్చి ఆడే ఏదో చేసుకుంటూ ఆడే బతుకుంటుంటే గొర్రెలు ఇచ్చింటి మంచి పొంచి ఇచ్చింటి ఆడే చేసుకుంటుంటే కటికి వ్యాపారం అన్నీ నన్నుకుంది గొర్రెలు కటికి వ్యాపారం చేసేది తాగేది నేర్పుది. ఆ కటికి పోయి అమ్మేసినట్టల్లా బ్యాంకులోకి కూర్చున్నారు కొడుకు బిడ్డ చేసినారు. ఇంకా అవన్నీ అయిపోయినాయి, జీవాలన్నీ అయిపోయినాక వాడు ఆడ ఈడ తాగేది అలా ఉండి మాట్లాడి వచ్చేది, ఆటకు వచ్చేది, ఇటుకు వచ్చేది. వస్తా ఉంటే ఏం చేసినారు, వీళ్ళు కడిగేసి చంపేసింది. తల్లి బిడ్డ చంపేసినారు. ఇంటి మీద కడపమాన మీద భోంచుకున్నారు. మేము పంచాయతీకి వెళ్ళారు. వచ్చింది మా పిల్లవాడు కనపడలేదు. ఎక్కడున్నాడు ఎందుకు ఉన్నాడంటే ఎవరో తాండాయి మెనకికి పోయినాడు. మిదిగళ్ళు ఉంది కదా, మిదిగంటి కాడ ఓ సందకాడ 8 గంటల అప్పుడు ఆడ ఆయమని తోలుకొని పోయేకి దావ పట్టించినాడు అని అది తోలుకున్నాడు అంటే ఆయమ్మ ఇద్దరు అక్కడ రైలు పోయి అప్ప చాలా అయిందని అమ్మ తలాగి ఇంత దుడ్డు చేసుకుంటామని పెన్లా వండించడంట. నన్ను ఆయన చెప్పింది. వీడు చంపిన కూడా ఆయన పెన్లామని ఎక్కడ పోతారు. ఇంకేంటి మేమేమనుకుంటామంటే చంపినారు వీళ్ళు, రైలు కిందకే వేసినారో ఈడే చంపినారో అని నేను అనుమానం పడి ఆడున్నాడంటే ఇక్కడ ఆయన ప్రెసిడెంట్, గోళ్ళ ప్రెసిడెంట్, ఆయన పోయి పంచాయతీ చేస్తే ఏమంటారంటే యాడో ఆడుండాడో తాగుతాడు వస్తుంటాడు పోతుంటాడు అంటే చెప్పి చంపేసినోడు తాగితే పోతే వస్తాడా అడిగాడు. చంపేసిన వస్తాడు. ఎన్నాళ్ళు అయింది జరిగి? ఇది 4 నెలలు అయింది. ఏం పేరు మీ కొడుకు పేరు? నా కొడుకు పేరు హనుమంత. ఎన్నేళ్ళు ఉంటాయి మీ కొడుక్కి? ఆ కొడుకు ఇది ఆవిడ పాయం వచ్చింది. కొడుకు ఆ బిడ్డను చూడాలి ఉంటాయి సార్, 30 ఏళ్ళు ఉంటాయి. కుడియేరు మండలము, వరవపూరు గ్రామం, అనంతపురం జిల్లా. 5 నెలలు అయింది నా బామారి లేక. ఆ రోజు 5 నెలల కిందట మా మామ వచ్చినాడు ఊరికి వరవపూరు. ఇట్లా మీ బామారిది ఎక్కడో పోయినారా అంటే లేదేమో ఇట్లా చంపింటారో అని కూడా చెప్పినారు. ఈ అమ్మ టార్చర్ ఎక్కువ పెట్టి చంపేసిందండి. ఎవరు ఆయమ్మేనా తాగుతున్నాడు అది ఇదని ఏమో ఎవరంచుకున్నో తెలియదు మాకైతే వాస్తవం. ఇవన్నీ తాగి వచ్చి అన్నము అది ఇది అని కొట్టేసింది, తలకాయతో కడితో కొట్టి చంపేసింది. నిండుగాడు ఆయమ్మే చంపింది. ఎవరు వాళ్ళ వీళ్ళు ఎవరు చంపలే, ఆయమ్మే టార్చర్ పెట్టి చంపింది. ఆడ కూలీలు పోయేది, వాడు గొర్రెలు ఆడ ఈడ ఉండేది, ఇట్లా కూలి చేసుకొని బతుకుండేవాడు. ఒక 20 లక్షల దాకా తినింది. బామారుదులు 6 మంది ఉంటే వాళ్ళ నాయన 8 లక్షలు 6 లక్షలు వచ్చింది. అవన్నీ ఎక్కడ చేసిందో తెలియదు. గొర్రెల డబ్బులు అన్నీ తీసుకుంది. దాన్ని ఇంక అన్నీ మూట కట్టుకొని వాళ్ళని ఈ పని చేసేసింది. వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. నా బామారులు 6 మంది ఉంటే మొత్తం గొర్రెల డబ్బులు అన్నీ చేసి తాగోటం చేసి వాడు జీతం పోతుండే. జీతం పోయి ఇంటికి వచ్చింటే మంచి రాత్రి 12-1 గంటప్పుడు రాకిల పండు తీసుకొని చంపేసింది. చంపేసి ఏం చేసింది, ఆ బాబు కూతురు ఉంటే ఆ బాబును కూడా బెదిరించింది. ఏడన్నా చెప్పినామనుకో నిన్ను కూడా చంపేస్తానని చెప్పిందని. ఆ బాబు సమస్య అయితే అదరికిపోయింది. ఆ బాబు సమస్య ఏంది లేదు, వాళ్ళ అమ్మదే టార్చర్ అంత అని చంపింది. ఆయన పోతే ఆ బాబు నువ్వు చందమ్మ నేను ఎదబాడిచ్చి ఎదబాడికి ఏం చేస్తావు, నువ్వు చెప్పినావనుకో 5 నెలలు అయింది, చెప్పినావనుకో ఖచ్చితంగా నిన్ను కూడా మీ ఆయన్ని చంపుతాను అని చెప్పింది. అది పరిస్థితి. ఇటువంటి ఆడమనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు. ఇటువంటి వాళ్ళు ఉంటే ఎన్ని సంసారాలు పోతాయో తెలియదు. ఇట్లా వాళ్ళు చూసే కదా నేర్చుకునేది. దయచేసి ఎమ్మకి 6 పడేటట్లే చేయాలి. 6 పడితేనే సరిపోయేది. లేకుంటే ఇట్లా వాళ్ళు ఈ అమ్మను చూసుకొని ఇంకొక ఆమె కూడా నేర్చుకుంటారు. అటువంటి పని చేస్తుంది. ఏళ్ళపోతే టయానికి ఎవరు ఉండరు.
సమస్య అయితే ఎవరిని బిడ్డని కానీ వాళ్ళ బావల్ని కానీ ఎవరిని ఆడపిల్లల్ని కానీ మొత్తం అందరినీ చంపేది ఏమో సైకోత అనే కట్టు ఉంది ఏమో ఎమకు మెండగాడు కూడా ఉండే ఇద్దరు కలిసే చంపిండేది వాళ్ళకి ఎవరికి సంబంధం లేని విషయం ఇది వాళ్ళకి సట్టు కొద్ది వాళ్ళు గొడవలేకపోతుంటారు ఇప్పుడు వాళ్ళ బావలు 5 మంది 6 మంది ఉంటే ఎవరెవరి కొద్ది వాళ్ళు పోయి బతుకుంటుంటారు వాళ్ళ అన్నయ్యలు ఉంటారు వాళ్ళకి సట్టు వాళ్ళు ఈ మాట ఆడిందంటే ఆ పాపను కూడా బెదిరించేసి నువ్వు చెప్పిన వాడు 5 నెలలు తడిపెట్టింది ఆ పాప పద్దును కూడా ఆ పాప తమ్ముడు వచ్చింటేనే చెప్పింది ఏమని నా నెలలు అయింది నాయన రాలేదంటే ఇంకా నాయన ఉన్నాడు నాయన అని ఏడుతున్నట్టు ఏం ఏడుతున్నామంటే చంపేసింది వీడు పూంచిందప్ప అని చెప్పిందంట ఆ పిల్లడు అప్పుడు ఆ పిల్లోడు ఏం చేసినాడు వాళ్ళ పెద్ద దగ్గర కనమరెడ్డి పెళ్ళి ఉరికినాడు ఉరికినిచ్చి తెలిసినిచ్చే మొత్తం మా బంధువులందరికీ తెలిసి వాళ్ళ పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళు అందరూ వచ్చిండేది ఇంటికాడే పూంచుకోయింది ఆమె ఇట్లా ఆమెనైతే ప్రపంచంలో 6 పడేటట్టు చేస్తేనే సరిపోయేది మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మార్చ్ 28న 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. Celebrate the beauty of silver.